బేసికలీ. సో ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ జర్నీలో ఎవరితో దీన్ని లాంచ్ చేయించాలి అని నాకు లాట్స్ ఆఫ్ సజెషన్స్ వచ్చాయి. బట్ నా జర్నీలో నా ప్రతి మూమెంట్లో నాకు వెన్నుదండుగా ఉండేది మా మదర్ మాత్రమే. సో ఆవిడతోనే దీన్ని లాంచ్ చేయడం. షీ ఈజ్ మై ప్రైమ్ చీఫ్ గెస్ట్ and she is my pillar. So my company has to flourish with her blessing. So my company S Infra Heights Private Limited, Elevating Reality, logo launch and website launch has to be done by my mother. And yes, it is about to launch now with her own golden hands, and she is my lucky mascot as well. S Infra logo launch. Now the website is also launched by my mother and my best managing director who supports me in every aspects of my vision, Mr. Krishna Sai. Website launch. Managing Director of S Infra. Basically, I am an engineering graduate. My passion towards real estate started. నేను కరెక్ట్గా COVID-20 తర్వాత ప్రాపర్టీస్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. సో ఈ ప్రాపర్టీ పర్చేస్ చేద్దాం అనే టైంలో నాకు అసలు ల్యాండ్స్ గురించి కానీ అసలు నాకు ఏం నాలెడ్జ్ లేకుండే. సో నేను ఏం చేసేవాడిని అంటే డైలీ మార్నింగే స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. డైలీ లైక్ 200-250 కిలోమీటర్స్ ఒక బాక్స్ తీసుకుని వెళ్ళిపోయి మొత్తం పొద్దున్నే వెళ్తే మొత్తం తిరిగి నైట్కి వచ్చేవాడిని. సో అన్ని డైరెక్షన్స్, మెజారిటీ వెస్ట్, నార్త్, సౌత్ ఆఫ్ హైదరాబాద్ అన్ని ఏరియాస్ కవర్ చేసేవాడిని. కవర్ చేసే ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 6 months ప్రాపర్టీ పర్చేస్ చేద్దాం అనే థాట్లోనే ఉండే. ఈ 6 monthsలో నాకు ఏమనిపించింది అంటే లైక్ నాకే మల్టిపుల్ డౌట్స్ అరైజ్ అయినాయి. ఏంటి అంటే ఆ డౌట్స్, అరే వాళ్ళు కరెక్ట్గా రేట్స్ చెప్తున్నారా లేదా, మనం ప్రాపర్టీ వాళ్ళు లేదంటే ఏమైనా హైక్ చేసి చెప్తున్నారా రేట్స్, ఆర్ లిటిగేషన్ ఆ ల్యాండ్ ఏమైనా ఉందా లేదా, ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉండే. సో ఈ మల్టిపుల్ డౌట్స్లో నాకేమనిపించింది అంటే సరే ఫస్ట్ తెలుసుకుంటూ ఉండేవాడిని. లైక్ డైలీ వెళ్ళడము, అసలు ఎలాగా ఉంటుంది ఏంటి అని అన్ని తెలుసుకోవడము. సో నేర్చుకుంటూ ఉండేవాడిని. ఈ నేర్చుకునే జర్నీలో ఆల్మోస్ట్ ఒక 6 months నేను ఏం పర్చేస్ చేయకుండానే ఒక టైం అయిపోయింది. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని కలవడం, నాకు ఇన్వెస్టర్స్ వీళ్ళు కూడా అక్కడ ల్యాండ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పరిచయాలు అవుతూ ఉండే. వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ కొన్ని ఉండే. లైక్ కొనొచ్చు అంటారా, లైక్ మనం పర్చేస్ చేయొచ్చా, సో వీళ్ళది ఏం ప్రాబ్లం లేదంటారా, సో అది ఇది అనిపిస్తూ ఉండే. సరే ఇవన్నీ పక్కన పెడితే ఓకే. సో నాకేమనిపించింది అంటే లేదు, ఇదేదో మనమే స్టార్ట్ చేసి మనమే ఆ రైట్ సర్వీస్, ఎటువంటి డౌట్స్ లేకుండా ఒక క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఆర్ క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ మనం వాళ్ళకి లైక్ ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి అనిపించి స్టార్ట్ చేసిందే ఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. డాక్టర్ శ్రవంతి ఎల్లసేరి, సో షీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా. సో తను నాకు ఫ్రెండ్. సో ఈ జర్నీలో సాయి ఆర్ యూ ఇంటూ రియల్ ఎస్టేట్ అని అడగడం. సో ఓకే, ఐ ఆల్రెడీ ఫౌండెడ్ కంపెనీ కాల్డ్ ఎస్ ఇన్ఫ్రా, మనం ఆ కంపెనీని లైక్ తీసుకొద్దామని ఓకేనే అన్న, యా షూర్ లెట్స్ చలో స్టార్ట్ అని చెప్పి మేము స్టార్ట్ చేసింది ఎస్ ఇన్ఫ్రా అనే ప్రాజెక్ట్. సో
అందరికీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి. మామూలుగా రియల్ ఎస్టేట్ ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్‌లో. బట్ అయినా చాలా మందికి స్టిల్ అలానే డౌట్స్ ఉన్నాయి. ఎక్కడ ప్రాపర్టీ కొనాలి? కొనొచ్చా లేదా? జెన్యూన్ ఉందా లేదా? ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉంటున్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ ఎరేజ్ చేయడానికి రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఆర్గనైజ్డ్ వేలో ఎలా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి పెట్టిందే ఈ ఎస్ ఇన్ఫ్రా. సో మా మెయిన్ మోటో ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని అలానే అసలు వాళ్ళకి బడ్జెట్ హై బడ్జెటా లో బడ్జెటా ఫస్ట్ వాళ్ళని అనాలిసిస్ చేయాలి మనం. చేయకుండా వాళ్ళకి చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ప్లస్ అలానే ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి ఇవన్నది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఎవరు ఎక్కడున్నా కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఎస్ ఇన్ఫ్రా దగ్గరికి వెళ్తే ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పుకునేలాగా మనం ఈ కంపెనీ ఉండబోతుంది. సో దట్స్ ఇట్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చానంటే 2020లో ఒక ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. సో ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు ఒక రకరకాల కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. సో అలాంటి ఇష్యూస్ చాలా మందికి ఎదురైంటే అనే ఉద్దేశంతో ఈ జర్నీలో మాకు భయం ఏర్పడ్డది ఇలాంటి ల్యాండ్ కొన్నప్పుడు. సో మాలాంటి ల్యాండ్ కొన్న వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఈ జర్నీలో మేము అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏందని తెలుసుకొని ఈ జర్నీలో మేమే సొంత కంపెనీ పెడితే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో డాక్టర్ శ్రవంతి గారు పరిచయం ఏర్పడ్డది. ఈ శ్రవంతి గారి టీం తోటి మేము ఎస్సిన్ఫో అనే కంపెనీ స్టార్ట్ చేసినాం. కస్టమర్కి మంచిగా సర్వీస్ ఇవ్వడమే మా ఉద్దేశం అండి. ఎందుకంటే వన్స్ ఒకసారి కస్టమరు మా ప్రోడక్ట్ మేము ఇచ్చినప్పుడు ఏ ఇష్యూస్ లేకుండా ఆ ల్యాండ్స్ కానీ ప్లాట్ ఇప్పించినప్పుడు ఆ కస్టమర్ అనే వాళ్ళు ఇంకోసారి మా పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు కూడా అనే ఉద్దేశంతో. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే సర్వీస్ బాగుంటుంది, మంచిగా దగ్గర నుండి చూసుకుంటారు. ఏదైనా ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ సబ్జెక్టుగా మనకు వర్క్ పెద్ద తక్కువ ఉంటుందండి, మొత్తం వీళ్ళే చూసుకుంటారు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా. కాబట్టి మంచి సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేసినాము. Myself Manikanta, I take care of digital marketing and branding. And coming to Dr. Shravanti Garu, I've been traveling with her since 5 years. I have seen ups and downs. I have seen so many marketing companies and real estate companies. Everybody sell the product because of their skill is selling and marketing. But after selling, whatever the product you sell, if you stand by it and if you give them after post selling service also, then the customer is going to have a retention, he's going to retain by himself as well as he's going to bring so many customers to you. Coming to our S-Infra and Shravanti Garu, she is the one who is going to stand with her product with any means, if any issues comes also, she is going to stand and she will sort it out even after sale. So that's the main thing. I was very much interested and I was traveling with her and I have been designing things and doing branding with her, and we look forward to see for more success and that's it. Thank you so much. ఇందాక సాయి చెప్పినట్టు అందరూ చెప్తున్నట్టు నేను కూడా 2018లో ఒక ల్యాండ్ కొన్నానండి. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. స్టిల్ ఈవెన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ దట్ ల్యాండ్ విచ్ ఐ పర్చేస్డ్ ఇన్ 2018. సో అంటే దాని తర్వాత కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఈ ల్యాండ్స్ కొనొద్దు అనే ఉద్దేశంలోనే నేను ఉండేది. బట్ నా బాబు, మీరు వెనక చూస్తే మా బాబుని కూడా తీసుకొచ్చాను. సో వాడు పుట్టాక నాకు మళ్ళీ లేదు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, అసెట్స్ అనేది పెంచుకోవాలి, దిస్ ఈస్ ద ఫ్యూచర్, జాబ్స్ చేసినా ఎంత ఏం చేసినా కూడా అసెట్స్ అనేటివి ఉండాలని దెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అ లాట్. దెన్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చాలా మందితో మాట్లాడినప్పుడు శ్రవంతి గారు ఒక వీడియో చూశాను యాక్చువల్లీ. తనది సువర్ణ భూమిలో చేస్తున్నప్పుడు ఆ వీడియో చూసి తనని కాంటాక్ట్ అయ్యాను. అండ్ ద వే అంటే తన మీద ట్రస్ట్ అనేది డెవలప్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే. సో ఆల్మోస్ట్ 2020 నుంచి ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ షీఈస్ బీన్ టేకింగ్ అప్, అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్. అంటే ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ఒక కస్టమర్ వెళ్తే అతని రిక్వైర్మెంట్ ఏంటి, అసలు అతను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు, అతని బడ్జెట్ ఏంటి, ఆయనకి రిటర్న్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అతను ఓన్ కొనుక్కోవడానికి అనుకుంటున్నాడా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నాడా. సో దే విల్ అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే విల్ సజెస్ట్ యువర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గుడ్ అండ్ సూటబుల్ ఫర్ యూ.
So it's mainly because of trust, and I've been a customer. I've been investing in their project since many years and many more years to come. So thank you again. హాయ్ అండి, నేను డాక్టర్ స్రవంతి వాళ్ళ మదర్నండి. నేను ఈరోజు నా కూతురు ఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీ పెట్టింది. సో దాన్ని లాంచ్ చేస్తుంది ఈరోజు. నేను బేసిక్గా అమ్మాయి డాక్టర్ వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని బిజినెస్లోకి వచ్చేసింది. చాలా సక్సెస్ అయింది, పెద్ద పెద్ద కంపెనీలకు వర్క్ చేసింది, మంచి పేరు తెచ్చుకున్నది. సో తనకంటూ ఒక గుర్తింపు కావాలి, నేనే సొంతంగా కంపెనీ పెడతానమ్మా అని చెప్పింది. సరేనని, నీ ఇష్టం నాన్న, నువ్వు ఏం చేయదలుచుకున్నావో అదే చెయ్యి అని చెప్పాను. సరే కంపెనీ పెట్టింది, మంచి పేరు తెచ్చుకుంటుంది. స్రవంతి వాళ్ళ మదర్గా నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. నేను గర్వపడుతున్నాను. ఆడపిల్ల ఇంత స్థాయికి ఎదుగుతుంది, తనకంటూ ఒక స్థానం కావాలని చెప్పి సొంతంగా ఈరోజు కంపెనీ పెట్టుకునే స్థాయికి ఆ పాప ఎదిగింది. సో కాబట్టి నేను అమ్మగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆడపిల్లలు కూడా ఎలాంటి అంటే ఈరోజు అంతరిక్షంలో పోయే రోజుల్లో ఉండే మనం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయలేమని ఒక ఛాలెంజ్గా తీసుకునింది. ఆ ఛాలెంజ్ని సక్సెస్ చేసింది. ఈరోజు ఈ కంపెనీ ఈవెంట్ జరుపుకుంటుంది. ఇంకా మంచి స్థాయికి ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా పై స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా అమ్మాయి డాక్టర్గా చదివింది, కానీ అంటే చిన్నప్పటి నుంచి తనకి కష్టపడే మనస్తత్వం ఉంది. సో తను చిన్నప్పటి నుంచి, నేను ఎంప్లాయీని, నన్ను చూస్తూ అంటే మేము బేసిక్గా మా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండేవాళ్ళము. పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేనే దగ్గరుండి పెంచాను. నన్ను చూస్తూ పెరిగి ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా బతకాలి, మనమే సంపాదించుకోవాలి, రూపాయి కావాలంటే తండ్రిని అడగకూడదు, భర్తను అడగకూడదు, అమ్మని అడగకూడదు అనే ఉద్దేశంతో మా అమ్మకి చీర కొనాలి అని అంటే భర్తను అడిగి, ఏమండి మా అమ్మ వచ్చింది, మా అమ్మకి చీర పెట్టాలి అని ఆయన్ని అడిగి పర్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని అమ్మకి చీర పెట్టాలి, అమ్మకి ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వంగా కాకుండా నేనే సంపాదించుకొని నా రూపాయిని నేను మా పేరెంట్స్ ఖర్చు పెట్టాలి, నా ఇష్టానికి నేను ఖర్చు పెట్టుకోవచ్చు, ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కష్టపడి ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసి బిజినెస్ చేస్తూ చాలా కంపెనీలకి మార్కెటింగ్ టీంలో ఉండి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసింది. చాలా కష్టపడింది. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని తీర్చుకొని ఒంటరిగా పోరాడి తన ఈ స్థాయికి ఎదిగింది. ఈరోజు తల్లిదండ్రులకి ఇంతకంటే గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. నేను నిజంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఆడపిల్లలు మామూలుగా మా బంధువుల్లో కానీ ఎవరు ఆడపిల్లకాయలంటే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు, ఏం చేస్తుంది మీ అమ్మాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది చాలా కష్టం కదా, దాంట్లో ఎలా ఉందంటే కష్టాన్ని ఎదుర్కొంటుంది అమ్మాయి. అంటే కష్టం లేకుండా రూపాయి ఇస్తే అమ్మ నాయన సంపాదించి పెడితే తినేసి ఉండే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తూ డబ్బులు తీసుకుపోయి మదర్కి జీతం వస్తుంది, డాడీకి డబ్బులు వస్తాయి, నాకు 10,000 నాకు 5,000 అని చెప్పి తీసుకుపోయి ఖర్చు పెట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ నా బిడ్డ అలాంటిది కాదు, నాకే రూపాయి పెడుతుంది, ఇప్పుడు అంతా ఆమె పెడుతుంది. సో కష్టపడింది, పైకి వచ్చింది. ఇదే విధంగా ఎస్ ఇన్ఫ్రా ఎలివేటింగ్ రియాలిటీ అనేటటువంటి కంపెనీని తను సొంతంగా సాధించుకొని పెట్టుకొని సక్సెస్ అయింది. ఇంతకంటే ఇంకా మంచి సక్సెస్కి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు అభిమానం ఉంటే ఆ పాప గొప్ప స్థాయికి ఎదుగుతుంది అని నాకు నమ్మకం ఉంది. సో నా ఆశీస్సులు నా బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా అంతకంటే మనం ఏం చేస్తామండి, మనము చేయాల్సింది అదే కదా, వాళ్ళకి మనం ఇచ్చేది. చదివించాము, వాళ్ళు ఎలా బతకాలో నేర్పించాము, వాళ్ళు ఈరోజు అది నిరూపించుకునింది. సో నేను తల్లిగా చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో దాంతోపాటు సాయి అనే అబ్బాయి మా అమ్మాయికి మంచిగా సక్సెస్గా పక్కన తోడుంటూ మేనేజింగ్ డైరెక్టరు, తర్వాత కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, గొట్టిపాటి వేణు గారని, ఆయన అయితే మా అమ్మాయికి వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. సో ఇంకా పైకి ఎదగాలని అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి, ఫౌండర్ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా.
సో బిజినెస్ ఈజ్ అ ప్యాషన్ అండ్ జాయ్ ఫర్ మీ. నేను వేరియస్ సెక్టర్స్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న తర్వాత గత 4 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. సో నేను చాలా హైయెస్ట్ డెసిగ్నేషన్స్ లో వివిధ కంపెనీలకి వర్క్ చేసిన తర్వాత నాకంటూ ఎందుకు నేను ఓన్ గా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయకూడదు అని అనిపించింది. సో ఆ ప్రాసెస్ లోనే నేను ఎస్ ఇన్ఫ్రాని స్థాపించాను. ఎస్ ఇన్ఫ్రా ఎలివేటింగ్ రియాలిటీ నా కంపెనీ యొక్క బేసిక్ ఫౌండేషనే ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్స్ రైట్ టైంలో డెలివరబుల్స్ ఇవ్వడం మాత్రమే నా కంపెనీ యొక్క బేసిక్ ఫౌండేషన్ అండి. సో ఈ 4 years లో నాకు క్లయింటెల్ నెట్వర్క్ కావచ్చు, ఇన్వెస్టర్ బేస్ కావచ్చు, నన్ను ఎంతో ఆదరించారు. సో మీ అందరి ఆదరాభిమానాలతోనే ఈ రోజు నేను ఎస్ ఇన్ఫ్రాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ, అలాగే మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రైట్ వేలో రైట్ ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అందిస్తూ ఉంటానని ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నాకున్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే ఏదైతే గ్యాప్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడం మాత్రమే నా యొక్క మేజర్ టాస్క్ గా పెట్టుకున్నాను. సో ఎస్ ఇన్ఫ్రా ఎలివేటింగ్ రియాలిటీ అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఇప్పుడు మహిళలు కూడా ఎంటర్ అవుతున్నారు చక్కగా. అందులో చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ ఈ రోజున డాక్టర్ స్రవంతి ఎల్ఎస్పి ఆవిడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా వాళ్ళ రోజున రియల్ ఎస్టేట్ ఉండాలి, మార్కెటింగ్ రంగంలో ఉండాలి, తనే ఒక సొంత కంపెనీ పెట్టుకోవాలి అని చెప్పి ఆలోచించి ఈ రోజున ఎస్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసుకున్నారు ఆవిడ రియల్ ఎస్టేట్ రంగంలో. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్లో ఆవిడ వర్క్ చేయటం, ఆ కంపెనీల్లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది నీతిగా నిజాయితీగా చేయవలసింది. నమ్మకం చాలా ముఖ్యం. తర్వాత మన దగ్గర మనం చేసే వ్యాపారంలో మనం నమ్మి వచ్చేవాళ్ళు చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా దీని మీద పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో ఇది ధరలు పెరుగుతాయి, అవకాశం ఉంటే ఇల్లు పెట్టుకుంటాం, లేకపోతే ధరలు పెరిగిన తర్వాత అమ్ముకుని పిల్లల చదువులకు, పిల్లల పెళ్ళిళ్ళకు వినియోగించుకొని ఒక ఆలోచనతో చేస్తారు. ఇలాంటి మంచి బిజినెస్ ఇది. మీరు పూర్తిగా దీంట్లో నాకు లాభం ఎంత వచ్చింది అనేది కాదు ముఖ్యం, ఎంత నిజాయితీగా చేశాను. నా దగ్గర కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్లో ఎంత బెనిఫిట్ పొందబోతున్నారు అనేది ఆలోచించుకోవాలి. వాటి రోజు నేను 30 సంవత్సరాలుగా చేస్తున్నాను బిజినెస్. ఈ రోజు దాకా ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. 1-2 చోట్ల చిన్నవి వచ్చినా కూడా దాంట్లో నేను నష్టపోయినా సరే వాళ్ళని బెనిఫిట్ చేశాను తప్ప వాళ్ళు నష్టపోవడం అనేది జరగను. అందుకని నీతిగా చెయ్యమ్మా, నిజాయితీగా చెయ్యి. ఎవ్వరూ కూడా నీ దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒక పూర్తిగా సంతృప్తి పొందిన కస్టమర్ 10 మంది దగ్గరికి వెళ్ళి నేను ఫలానా కంపెనీలో తీసుకున్నాను, నాకు ఇచ్చారు, నా రేట్లు పెరిగినాయి, నేను లబ్ధి పొందాను, మీరు కూడా నమ్మొచ్చు అని 10 మందికి చెప్తారు. అదే మీ దగ్గర మీరు చెప్పిన దాంట్లో నష్టపోయి ఈ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే 100 మంది దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళ దగ్గర కొన్నాను, నేను నష్టపోయాను. అందుకని నమ్మకాన్ని నిలబెట్టుకోండి, నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. మీరు చేసే ల్యాండ్ సెలక్షన్ కూడా క్లియర్ ల్యాండ్స్ ఉండాలి. కొంతమంది వస్తారు చాలా సౌకర్యంగా బ్రహ్మాండంగా ఉంటుందండి, అంటే చిన్న చిన్నగా ఉండే మీరు చేసేసుకోవచ్చు అండి, లేకపోతే మేము చేసేస్తామని అనేది చెప్తారు. చాలా కబుర్లు చెప్తారు. ఎందుకంటే మీడియేటర్గా వచ్చేవాళ్ళు ఏదో ఒక విధంగా అమ్మేసేసి మా కమిషన్ ఏదో నేను తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. అలా కాకుండా నీతిగా నిజాయితీగా చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన కంప్లైంట్ రాకుండా చూసుకోండి. గుడ్ లక్ గాడ్. డాక్టర్ స్రవంతి ఎల్లసిరి గారు యూట్యూబ్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్
అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో సేకరించి ఆవిడ చేసే ప్రాజెక్టులే కాకుండా ఇతరులు చేసే ప్రాజెక్టులు కూడా దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ఈ ల్యాండ్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఆ ఛానల్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వండి మీరు దీని వల్ల. ఎందుకంటే ఫలానా మంచి కంపెనీ, మంచి అమ్మాయి, మంచి డాక్టర్ గారు నిజాయితీ గలది, ఆవిడ చెప్పిందంటే డెఫినెట్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి నమ్మకాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసుకుని ఎంత లాభాలు వచ్చినాయి తర్వాత మంచి మనసుతో పేరు ఇంకా నిలబెట్టేలాగా ఇన్స్పిరేషన్ గర్వపడి చెప్తున్నాను. గుడ్ లక్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ ఈవెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడు నన్ను అందరూ అడిగిన క్వశ్చన్, యూట్యూబ్ ఛానల్నే మురళీమోహన్ గారితో లాంచ్ చేయించావు, ఈ ఈ కంపెనీ లాంచ్కి ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, హౌ బిగ్ సెలబ్రిటీని ఎవరిని తీసుకొస్తున్నారు, హౌ గ్రాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నారు. సో ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ థింగ్ ఇన్ దిస్ పాత్, అంటే బీయింగ్ ఉమెన్ అని ఎప్పుడు అంటూ ఉంటారు, బట్ ఐ ఆల్వేస్ చూస్ వర్సిటాలిటీ ఇన్ మై బిజినెస్ కెరియర్. సో కార్పొరేట్ వరల్డ్ నుంచి నేను మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఈ జర్నీలో నాకు నా ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ అండ్ మై ఇన్వెస్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ 5 years, వీళ్ళందరే నా ప్రైమ్ చీఫ్ గెస్ట్లు అని చెప్పాను. సో ఎక్స్క్లూజివ్గా అయితే ఒక్క చీఫ్ గెస్టే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయిన వాళ్ళే. స్టార్టింగ్ ఫ్రమ్ మై మదర్, మై సిస్టర్, మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ హూ వర్క్డ్ అలాంగ్ విత్ మీ స్టార్టింగ్ బర్డింగ్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అంటే నా గ్రోత్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న బడ్డింగ్ స్టేజ్ నుంచి ఈ రోజుటి వరకు అండ్ ఇట్ కంటిన్యూస్ అలాంగ్. సో ఇంతమంది ప్రైమ్ చీఫ్ గెస్ట్లు ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ లాంచ్ ఈవెంట్ ఎస్ ఇన్ఫ్రాది మాత్రమే. అండ్ ఈ ఈవెంట్ నాకు కేవలం ఓన్లీ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్ అండ్ మై ఇన్వెస్టర్స్ అండ్ మై ఫ్యామిలీతో పాటే జరగాలి అని కోరుకున్నాను నేను. సో అలాగే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలివేటింగ్ రియాలిటీ. సో ఇది స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈ ఇండస్ట్రీ బేసికల్గా చాలా అన్ఆర్గనైజ్డ్ అండ్ క్లటర్గా ఉంటుంది అని అంటారు. ఏదైతే క్లయింట్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి రైట్ వేలో ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ దేర్ ఎమోషన్. సో నాతో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ సెక్టార్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. మై క్లయింట్స్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బేసికల్గా నేను మా మదర్తో చాలా తక్కువ మాట్లాడతాను, కానీ నా క్లయింట్స్తో నేను ఆల్వేస్ ఫోన్ కాల్స్లోనే ఉంటాను. సో ఈ ఇండస్ట్రీలో ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ట్రస్ట్ ఓరియంటెడ్గానే వెళ్తుంది. ఎప్పుడు రైట్ ప్రోడక్ట్స్, రైట్ అప్రిసియేషన్, రైట్ డెలివరబుల్స్తో మాత్రమే ఈ కంపెనీ ముందుకెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషన్, ఏ సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ. ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఏదైనా సరే, మనం బట్టలు ఎంత ఇంపార్టెంటో సొసైటీలో నీకో ప్లాట్ ఉందా, నీకో ఇల్లు ఉందా, ఇల్లు, కారు, ప్లాటు ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటాయి. సో నేను దీన్ని కేవలం నెంబర్స్తో మల్టిప్లై చేయను, నేను దీన్ని ఎమోషన్తోనే మాత్రమే చూస్తాను. నేను నా క్లయింట్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. సో ఈ 4.5 yearsలో మై క్లయింట్ నెంబర్ ఈస్ క్లోజ్ టు 200+. అండ్ ఇంకా నా కంపెనీ బేసిక్ ఫౌండేషన్ ఎథిక్, మోరల్స్, రైట్ ప్రోడక్ట్స్, రైట్ టైంలో డెలివరబుల్స్ ఇవ్వడం మాత్రమే. అండ్ నేను హైయెస్ట్ డెసిగ్నేషన్స్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, వెన్ ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్, ఐ కెనాట్ ఆన్సర్ రైట్ టు మై క్లయింట్. సో ఇలా ఇక మీదట అలాంటి ప్రాసెస్ ఉండదు.
ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు నాతో చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటాయి. ఈ ట్రస్ట్ని నేను ఇలాగే ముందుకి కొనసాగిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్తో నా క్లయింటెల్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవ్వాలని, మై వెల్ విషర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై co-founder Mr. Venugopal Gottipati. He is there in the vision of building this company. So everybody has their role play in establishing this company. Ee roju idi la chuddam నాకు one of the biggest achievements. So I'm always available for every service which my client needs, even at late in the night also. ఇక మీదట ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఇంకా కాన్షియస్గా, ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా మీ అందరికీ మీ ఎమోషన్ని, మీ ఇన్వెస్ట్మెంట్ని రైట్ వేలో ఉంచుతానని చెప్పడమే నా యొక్క కంపెనీ యొక్క బేస్ ఫౌండేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎస్ఇన్ఫ్రా కేవలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదండి, మీకు రీసేల్ కూడా మా బాధ్యతే. అప్పుడు మాత్రమే నా క్లయింట్ ప్రొఫైల్ క్లోజ్ అయినట్టు చూస్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హ్యాజల్ ఫ్రీగా రైట్ వేలో మీకు ఎంత గ్రోత్ ప్రాఫిట్లో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మై టీమ్ అండ్ గైడ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై బిగ్ డే. అండ్ ఐ విష్ మీరందరూ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ని, సపోర్ట్ని నాకు కంటిన్యూడ్గా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మై మదర్, బేసికల్గా ఏంటంటే ఆడపిల్లలు ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో బేసికల్గా నేను చూస్ చేసుకున్న ఫీల్డ్సే ఎప్పుడు చాలా ఆడ్ గేమ్స్ ఉంటాయి. బట్ షీ ఈజ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్. సో షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ అండ్ నా వరకు ఏ బ్యారియర్స్ని తీసుకురాలేదు. సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్, నాట్ లైక్ టు, ఎవ్రీథింగ్ ఐ అచీవ్ ఇన్ మై లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు మై మదర్. అండ్ ఎస్, డెఫినెట్గా మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కంపెనీని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, తొందరలోనే మనం కంపెనీ యానివర్సరీ ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Okay, let's start the physical logo launch of iSinfra Elevating Reality. Come on. Come on, your hands together, everyone.